హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వినాయక చవితి రోజు మేము మా పెద్దమ్మాయి ఇంటి నుండి హైదరాబాద్లోని జురాసిక్ పార్క్, డైనోసారస్ పార్క్ దానికి వెళ్తున్నాం. హలో ఫ్రెండ్స్, మన నాచారం నుండి బయలుదేరాం. సుమారు 20 కిలోమీటర్లు తిరిగేసి వచ్చాము. ఓఆర్ఆర్ అంటే మేమైతే ఉప్పల్ నుండి నాగోల్, కుంట్లూరు అట్లా వచ్చేసాను. తారామత్ పెట్టుకొచ్చాము. ఇదంతా ఓఆర్ఆర్ ఇటు నుండి డైరెక్ట్గా తారామత్ పెట్ నుండి సైదాపేట్. ఇది మొదటిసారి వెళ్తున్నాం ఈ రూట్లో. చూద్దాం, 2 కిలోమీటర్లను చూపిస్తుంది జీపీఎస్లో. తారామత్ పెట్ నుండి సైదాపేట్ వచ్చాం కదా, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇది మనం తారామత్ పెట్ నుండి లెఫ్ట్కి వచ్చేసి గట్కేశ్వర వైపు వచ్చాము. అక్కడ ఇంకో లెఫ్ట్ డైనో వరల్డ్. ఎస్, ఇక దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఏమీ అభివృద్ధి అవుతున్నట్టుగా అనిపించట్లేదు, ఇప్పుడిప్పుడే మొదలవుతున్నట్టుంది. మనం దాదాపు ఎంట్రీ దగ్గరకు వచ్చేసాం డైనో వరల్డ్ కూడా. ఓకే, మనం ఎంటర్ అవుతున్నాము. మా పిల్లలు కూడా వస్తున్నారు అందరూ. ఓకే, మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వచ్చేసాము. ఇప్పుడు మా పిల్లలు ఇంకా మొదలు కాకముందే డ్యాన్సులు మొదలు పెట్టేశారు. మా మనవడు మనవరాలు ఇద్దరు కూడా, అనన్యారెడ్డి, ఆద్విక్ రెడ్డి. డైనోసార్ సౌండ్స్ వినబడుతున్నాయి చూసారా. అయితే ఈ పార్క్ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. బహుశా ఇంకొక 5 సంవత్సరాలు పట్టవచ్చు అనుకుంటాను. వావ్, చిన్నగా ecological environment has been badly damaged. It is getting worse. That we can live no more. Wow, goodness. In one fight, I'm eating you up over the long list. Dinosaurs learn a meeting better. And then a children will wait to see the real monster of the earth. I need to stop quarreling. Don't you see that our ecological environment has been badly damaged? It is getting worse, but we can live no more. Wow, goodness. Me, talking the block.
ఇక్కడెక్కడో నెమళ్ళు కూడా ఉన్నాయి. సక్సెస్ఫుల్ గా అనంగారెడ్డి ముందుకెళ్ళిపోతుంది. హైదరాబాద్ దగ్గరలో తారామతిపేట దగ్గర ఉన్న సైదాపేట్ అనే ఊరు దగ్గర, అంటే గట్కేశ్వరం చాలా దగ్గర ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్కు అక్కడ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నారు డైనో పార్క్. ఇక్కడికి వచ్చాము మనము. ఇక్కడ పిల్లలకు చూసేందుకు బాగుంది. అయితే ఇంకా చాలా డెవలప్ చేయాల్సిందైతే ఉంది. ఇక్కడ వాటర్ పార్క్ కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్నారు. బహుశా 2-3 years అయితే కానీ హైదరాబాద్కి ఇది ఒక పెద్ద పిల్లలకి అమ్యూజ్మెంట్ అసెట్ లాగా మనం ఫీల్ కావచ్చు. చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. 2-3 years అయితే ఇది చాలా ఒక మంచి అభివృద్ధి చెందిన పార్క్ లాగా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఎంజాయ్.
దగ్గరికి వస్తే పిల్లలు ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఓ చాక్లెట్ లేదు ఇక్కడ, స్ట్రాబెర్రీ ఉంది, బటర్ స్కాచ్ ఉంది. బాగుందా? అది కంటిన్యూ చేయాలంటే అయ్యో అయ్యో పోతులు పడిపోతులు
సక్సెస్ఫుల్గా డైనో వరల్డ్ చూసాము. ఇది తొందరలోనే బాగానే డెవలప్ అవుతుందని కూడా అనిపిస్తుంది. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు, మా పిల్లలందరూ కూడా. సో బాయ్.